మెగా ఫ్యామిలీ వార్ మళ్ళీ తెరపైకొచ్చిందా? రామ్ చరణ్ ఎందుకని అల్లు అర్జున్ ఇన్‌స్టాలో రామ్ చరణ్ గారు ఎందుకని అల్లు అర్జున్‌ని అన్‌ఫాలో కొట్టారు అనేది చాలా మందికి అర్థం కావట్లే. అంటే మొన్నటి వరకు కూడా 'పుష్పకి' ముందు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయ్యాయో, అయినప్పుడు అక్కడ ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి కాకుండా ఆయన మళ్ళీ వెళ్లి ఆయన స్నేహితుడైనటువంటి నంద్యాల వెళ్లి ఆయనకి సపోర్ట్ చేసుకున్నారు. వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి. సో, దానికి సంబంధించి అప్పటినుంచి చాలా వార్ అనేది చాలా ఎక్కువగా కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత ఇది మొన్నటి వరకు కూడా 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఇది చాలా తీవ్ర స్థాయిలో వెళ్ళిపోయింది. ఎక్కడా కూడా చిరంజీవి గారి పేరుని గానీ, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పేర్లని గానీ మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. అటు అల్లు అర్జున్ గారు కూడా. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే అల్లు అర్జున్ గారి అరెస్ట్‌తో ఆ తర్వాత ఉన్నటువంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా చూసాం. చిరంజీవి గారు వచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్లారు, ఆయనకి సంఘీభావం తెలిపారు. కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్‌ని కలవటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ జైలు నుంచి బయటికి రాగానే వెంటనే మళ్ళీ చిరంజీవి గారింటికి, నాగబాబు గారింటికి వెళ్లి మాట్లాడడం కూడా జరిగింది. మనం ఇవన్నీ కూడా చూసాం. అంతే కాకుండా ఇది ఓకే. ఇక్కడితో ఆగిపోయింది అనుకునే టయానికి మళ్ళీ ఎప్పుడైతే అరవింద్ గారు మళ్ళీ రంగంలోకి దిగి ఆయన ఇంకొక మెట్టు ఎక్కి అటు కంప్లీట్‌గా అల్లు అరవింద్ గారు ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడినటువంటి మాటలు. రామ్ చరణ్ గారి స్థాయిని తగ్గించే విధంగా ఉన్నాయని చెప్పి అనటం. మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ వెంటనే చిరంజీవి గారు అంటే గొడవలు పెంచే ప్రయత్నం కాకుండా తగ్గిచ్చే ప్రయత్నం. నాకు అల్లు అర్జున్ నా కొడుకులాగా తను కూడా నా కుటుంబ సభ్యుడే. తను మంచి హిట్ అందుకున్నాడు. తను కూడా ఆ హిట్ అందుకున్నప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పటం. దానికి వెంటనే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ డేనే మళ్ళీ అల్లు అరవింద్ గారు బయటకొచ్చి మళ్ళీ ఆయన కూడా నేను చరణ్‌ని అలా అనుండకూడదు. డెఫినిట్‌గా నేను అలా అనలేదు. అలా అనుకోలేదు నేను. నాకు ఉన్న ఏకైక మేనల్లుడు తను. నా కొడుకులాగా. అలాగే తనకి ఉన్నటువంటి ఏకైక మేనమామ నేను. మా ఇద్దరికి మధ్య ఉన్నటువంటి బాండింగ్ చాలా గొప్పది. చాలా మంచిది. అలాగే రామ్ చరణ్ గారికి కూడా అల్లు అరవింద్ గారన్న చాలా మంచి అభిప్రాయం ఉందని చెప్పి మొన్న మన 'ఆహా' ఈవెంట్‌లో కూడా చూసాం. అంటే నేనెక్కడికన్నా ఎళ్ళాలి అనుకుంటే బాబాయిలతో కాదు నేను మామయ్యతోనే వెళ్తాను అని చెప్పి చెప్పడం కూడా. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇదంతా కూడా అయిపోయింది. ఇక్కడితో సద్దుమణిగిపోయింది అనుకున్నటువంటి మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి వార్ మళ్ళీ నిన్న రామ్ చరణ్ గారు ఎప్పుడైతే అటు బన్నీని మళ్ళీ అన్‌ఫాలో చేసుకుంటా వచ్చారు ఇన్‌స్టాలో. ఇదేంటి మళ్ళీ గనక మళ్ళీ తెరలేపారా అనే ఒక ఏంటి ఏం జరగబోతుంది? ఏం జరుగుతుందసలు ఫ్యామిలీలో ఇంటర్నల్‌గా? అంటే ఫ్యామిలీ ఇప్పటివరకు ఫ్యామిలీలో ఉన్నట్టు కనిపించలేదు. ఓన్లీ బయట ఫ్యాన్స్ మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీలోకి వెళ్ళిందా అనుకునే తరహాలో ఉంది.